మెగాస్టార్ చిరంజీవి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్న అతి గొప్ప నటుడు. ప్రపంచవ్యాప్తంగా చిరు పేరెత్తితేనే పూనకాలు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చిరంజీవి గారి ప్రస్థానం. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పద్మవిభూషణ్ అవార్డు తీసుకునే అతి గొప్ప అరుదైన ఆ దృశ్యాన్ని కోట్లాది మంది అభినందించారు. ఆయనకి భారత రత్న కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళ అభిమానులు ప్రగాఢ కోరిక. సో మంచిని మంచిగా చెప్పుకోవాలి. ఆ వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మరి ఆ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధం, అలాగే పవన్ కళ్యాణ్ గారితో మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా షేర్ చేసుకోవడానికి ప్రముఖ సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు తన జ్ఞాపకాలని మరొకసారి నెమరు వేస్తారు మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా. రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ. పద్మ ఏంటి మీరు ఈరోజు మొత్తం చిరంజీవిలో ముంచి తేలుస్తున్నారు మీరు చిరునామా. యా. ఎందుకంటే అందుకే ఒక నటుడిగానే కాకుండా ఆయన సమాజం మీద ఒక స్పృహ ఉన్న వ్యక్తి సార్. అలాంటి వ్యక్తిని స్మరించుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుంది. కోట్లాది మంది కూడా చాలా ఆశగా చూస్తుంటారు. చిరంజీవి అన్నది ఏదో నటనకే పరిమితం అయ్యే వ్యక్తి కాదు కాబట్టి బ్లడ్ బ్యాంక్లో అవనివ్వండి, ఐ బ్యాంక్లో అవనివ్వండి, సేవ చేసే తత్వం అన్నది అందరికీ రాదు. సో మీరు చాలా ఎక్కువ అనుబంధం ఉన్న వ్యక్తి చిరంజీవి గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ. దాన్ని ఏ రకంగా మీరు ఒక్కసారి అవన్నీ కూడా మా ప్రేక్షకులకు అందిస్తారు. అసలు చిరంజీవి గారితో మీ ప్రయాణం, మీ ప్రస్థానం, మీరు కలడం మొదటి ఎప్పుడు సార్? అసలు మొదటి విషయం ఏంటంటే చిరంజీవి గారికి ఈరోజు డబుల్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఎప్పుడూ ఉంటుంది, డబుల్ హ్యాపీ బర్త్డే. ఎందుకంటే తమ్ముడు, ఇంకా ఆయనకు వేరే ఇదేం లేదు. ఇంకా తమ్ముడు అంటే ఇంకా అంతే. అన్నయ్య అన్నావంటే అందరూ అంటుంటారు, అందరూ తమ్ముళ్ళే అనుకుంటారు, కానీ ఆయనకు ప్రత్యేకించి అది ఉంది కాబట్టి. రామ్ చరణ్ మగధీర ఆయన సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా అన్నాడు, మనము వచ్చి పెరగడము వేరు, మన పిల్లలు పెరగడం వేరు. నేను కళ్యాణ్ విషయంలో ఇప్పటికే ఆనందం ఒకసారి అనుభవించాను, కానీ చరణ్ వచ్చినప్పుడు అది కొంచెం ఇంకా విడిగా ఉందని. అంటే ఆయన ఆ స్థాయిలో ఉండేటటువంటి అంత అభిమానం అనమాట. కాబట్టి చిరంజీవిని అందరూ అలాగే భావిస్తారు. డబుల్ హ్యాపీ ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండటం. చిరంజీవి గారితో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ తీరు అట్లాంటివి వస్తే తను అలాగే ఉండాలి, తను అలాగే మాట్లాడాలి. ఇంకా దానికి ఫుల్ శాంక్షన్. అంటే చిరంజీవి మామూలుగా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు. ఇంకా ఏమైనా అడుగు వేయాలంటే కూడా చాలా జాగ్రత్తగా వేస్తారు, సంయమనంగా ఉంటారు, తొందరపడి జవాబు చెప్పరు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఏమో సిసేంద్రిలాగా, చిచ్చుబుడిలాగా ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది కదా. తను అలాగే ఉండాలి, ఇంకా ఏం చెప్పకముందే తను అలాగే ఉండాలి అని. అది సరైన మార్గం అని కూడా అనుకున్నాడు. రెండవది పవన్ కళ్యాణ్ జనసేన ఈ ప్రయాణంలో చిరంజీవి ఎప్పుడైతే ఆయన తరఫున పోటీ చేసిన అభ్యర్థులను కలిసి ఇదంతా చేశారో సీన్ మారిపోయింది. అంటే తెర మీద మెగాస్టార్ ఎంట్రీ అయితే అయినట్టే మద్దతు ఉంది పవన్ కళ్యాణ్కు బహిరంగంగా అని చెప్పిన తర్వాత, నిన్న మీరు ఇంటర్వ్యూ చేసినట్టు కదా మురళీమోహన్ కూడా చెప్తున్నారు కదా ఏమని, అంటే ఇదంతా ఒకటే మూలం ఏంటంటే తల్లి వేరు అక్కడ ఉంది అన్నట్టుగా. అది నిజమే. చిరంజీవికి ఆ విధమైన ఇది ఉంది. మీరు పద్మవిభూషణ్ అంటే పద్మవిభూషణ్ బహుపాత్ర బహువేషధారణ, మానవత పోషణ. మానవత్వం. చాలామంది హీరోలు ఉన్నారు. ఇప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు అంటే ఇప్పుడు ఆయన 60+ అనుకోండి, 65, 66. అప్పుడు ఇది రామారావు, నాగేశ్వరరావు, ఇదే తర్వాత ఇంకో 3, 4 వచ్చారనుకోండి, 2+4. వీళ్ళందరూ అభిమాన సంఘాలు ఉండేవి, కలెక్షన్లు చూసేవాళ్ళు, టీ స్టాల్స్ దగ్గర కూర్చునేవాళ్ళు, ఏ జ్యోతి చిత్ర సితారా వస్తే ఇవన్నీ చెప్పుకునేవాళ్ళు. కానీ అక్కడికి ఒక బ్లడ్ బ్యాంక్ అనేది ఒకటి ప్రవేశించటం, అక్కడ ఒక నేత్రదానం అనేది ఒకటి ప్రవేశించటం, ఈ పద్ధతిలో ఒక సోషల్ యాంగిల్ అన్నది ప్రవేశపెట్టింది మటుకు చిరంజీవి అని చెప్పాలి. అంటే అభిమానులు ఇది ఒక విధంగా తమిళనాడులో ఉన్న అక్కడ రాజకీయాల్లో ఉన్నదాన్ని ఇంకా సంఘ సేవ కిందకి మార్చి, అండ్ హీ టుక్ సో మచ్ ఆఫ్ టైం. 2009లో ప్రజారాజ్యం పెట్టారు, కానీ నిజానికి అంతకుముందు 10-12 ఏళ్ళ నుంచి దానికి పునాది పడుతూ వచ్చింది. మీరు ఠాగూర్ సినిమా షూటింగ్లో అంతమంది వచ్చారు అక్కడ అంటే అదంతా ఒక సైన్యం. అప్పటికే ఆర్మీ ఉంటుంది కదా దాంట్లో, ఏసీబీ, అదొకటి పెరిగి ఉందన్నమాట. కాబట్టి చిరంజీవి ఈజ్ మోర్ దెన్ అన్ యాక్టర్, మోర్ దెన్ అన్ హీరో.
అది అందులో కూడా అంటే మామూలు వ్యాక్యూమ్ కాదు కదా. నేను మా అబ్బాయి పెళ్లి కోసం పిలవాలని వెళ్ళినప్పుడు ఒక గంట సేపు మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎంజి రామచంద్రను, శివాజీ గణేష్ను, ఇట్లా చాలా భాషల్లో కనీసం ఇద్దరు హీరోలు, తర్వాత తరంలో ఇంకో ముగ్గురు వచ్చి కలవడాలు. ఉదాహరణకు తమిళం తీసుకుంటే మీకు రజనీకాంత్, కమల్ హాసన్, ఆ తర్వాత విజయ్, ఆ తర్వాత ఇంకొక అజిత్, చాలామంది వస్తారు. మీరు అలాగే తెలుగులో కూడా తీసుకుంటే వీళ్ళిద్దరి తర్వాత కృష్ణ, శోభన్ బాబు, అంతకుముందు కొంచెం హరనాథ్, ఆ తర్వాత కృష్ణరాజు గారు, ఇదంతా వస్తుంది. కానీ చిరంజీవి అనే ఒక సపరేట్ ఇది. చిరంజీవి స్లాట్ అనేది కన్నడంలో మటుకు ఒక రాజ్ కుమార్, కన్నడ కంఠీరవ, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి రాజ్ కుమార్ ఒకరే ఉన్నారు. నేను అన్నాను చిరంజీవి గారితో, కన్నడలో అంటే రాజ్ కుమార్ ఒకరే ఉన్నారు వేరుగా. అందుకని తెలుగులో ఇంతమంది ఉండి కూడా చిరంజీవికి ముందు వెనక ఒక విధంగా లేకపోవడం అనేది ఒక చాలా ప్రత్యేకత. దాన్ని నిలబెట్టుకోవటం కూడా. ఒకవేళ అప్పుడు ఏదో కానీ ఆయన వచ్చిన నేపథ్యం కూడా అసలు ఎటువంటి సపోర్టు లేకుండా కదండి. అప్పట్లో చిరంజీవి గారు లేకున్నప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు ఒక ఊపేవారు. అవును.